దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఈరోజు దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలి, ఆధారపడితే దేవుడు ఎలా తీరుస్తారు అనే మాటలు నేర్చుకునే ముందు పాట పాడుకుందాం, ఆయన మహిమపడదాం, ఆరాధిద్దాం.
దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, ఆధారపడకపోతే ఎలా ఉంటాయి అని మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ఆయన కొండకెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచాడంట. ఎవరికి ఇష్టమైన వారిని? దేవుడికి ఇష్టమైన వారిని పిలిచారు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని లేచాడు, కుంటి వారిని లేపాడు. అకుల విను, ఆ చేతులు కొట్ట మానేసి విను, ఆ చేతులు కొట్టద్దు. ఎవరిని పిలిచారంట? దేవుని ఇష్టమైన వాళ్ళు. అందరినీ పిలవలేదు, దేవుని ఇష్టమైన వాళ్ళని పిలిచాడు. పిలిచి ఆయనకి శిష్యులుగా తయారు చేసుకున్నాడు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా స్వార్థ చేసి శిష్యులుగా తయారు చేయమన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పోలి నడమని చెప్తున్నాడు. అటువంటి వారికి దేవుడు ఆధారంగా ఉంటాడు. ఏ శ్రమ అయినా సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే, దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటే ఏం జరుగుతుంది? ప్రతి విషయంలో కూడా దేవుడు జయం ఇచ్చి నడిపిస్తాడు. దేవుని వైపే చూడాలి కానీ మనుషుల వైపు చూస్తే జయం ఉండదు. అందుకే దేవుని ఆధారంగా ఉంచుకొని దేవుని ఆరాధించాలి. ఆరాధించడం అంటే ప్రేమించడం. ప్రేమించడం ఆరాధిస్తారు కదా. తాగుబోతులు కూడా తాగి ఆరాధిస్తారు. పువ్వులు చేతులు కట్టుకుంటారు, మెడలో చేసుకుంటారు, ఆరాధించేస్తారు. వాళ్ళకి పువ్వులు తెస్తారు. సైతాన్ని ప్రేమ. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, మనుషుల్ని ఆరాధిస్తున్నావా? వాళ్ళ మీదే ప్రతి చిన్నదానికి ఆధారపడిపోతాం. దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీదే ఆధారపడకూడదు. అందుకనే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువే ఉండదు అని ఉంటుంది. వాళ్ళ మీద, మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద బాధ పెట్టుకుంటారు. మనుషులు అర్థం చేసుకోరు, ప్రేమించరు. మనుషులు ఏం చేస్తారు? నటిస్తారు. నటనే. వాళ్ళు చెప్తారు కానీ చేయరు. కానీ దేవుడి మీద ఆధారంగా ఉన్నవాళ్ళు, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు నీ దేవుడు ఇష్టపడతాడు. ఆయన పిలుస్తాడు. ప్రతి విషయంలో కూడా ఏ పని ఉన్నా సరే పిలుస్తాడు. ఆయన అనుక్షణము మాట్లాడతారు. ఆయన వాడుకుంటాడు. ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళని ఎవరితో ఎక్కువ మాట్లాడతాడు అంటే, దేవుని పని ఎవరైతే చేస్తారో వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు తెలుసా. అప్పుడు ఆయన ఆధారంగా నిలబడతాడు. ఆయన నీకు ఆధారంగా నిలబడతాడు. ఆయనే సృష్టికర్త ఆయన దేవుడు నీకు భర్త ఉన్నాడని వాక్యం చెప్తుంది. భర్త అంటే భరించేవాడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీరు, ప్రతిదీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇంకెవ్వరూ గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఏదైనా వాళ్ళకి చేస్తే మన క్షణానికి మర్చిపోతారు. ఆ మాత్రం దానికి వచ్చిందిలే, చేసిందిలే, అతను చేశాడులే అనుకుంటారు. కానీ అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు, ఏ విధంగా నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నారు, నిన్ను ప్రేమించి నీ కోసం పట్టించుకుంటున్నారు అని మనుషులు గ్రహించరు. కాబట్టి దేవుడిని ఆధారంగా చేసుకుంటే, మనుషుల మీద ఆధారపడితే సోమరిపోతులుగా నిద్రమోత తీసుకొని పడుకునే ఉంటాం. వాళ్ళ మీద బాధ పెట్టుకుని తలపోటు వస్తుంది, ఆకలితో అలాగే అలిగి పడుకుంటాం. అంతేగాని దేవుడి మీద ఆధారపడితే అనుక్షణం కూడా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అనుక్షణం పడుకున్నాను, నడుస్తున్నా, అనుక్షణం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా ఆ కనెక్షన్ నీకు కుదిరిందే అనుకో దేవుడితో. అంటే మనం సెల్ ఫోన్లో సిగ్నల్ లేకపోతే ఫోన్ సరిగ్గా పనిచేయదు. అలాగే సిగ్నల్ అనేది దేవుడితో ఎప్పుడు ఉంటుంది. అనుక్షణము
నీకు అలా చెప్పుకోవాలని ఒక ఆశ కలుగుతుంది. నా బాధంతా నా దేవుడి దగ్గర కుమ్మరిస్తానని హన్నా వచ్చి దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు తన బాధలంతటి కూడా కుమ్మరించింది. తన బాధలంతటి నీళ్లు కుమ్మరించినట్టుంది. ఒక కళ వేస్తే ఒక జగ్గుతోటి ఎలా తప్పేలా పడుతుంది, అలాగ నీళ్లు అలా కుమ్మరించింది. ఎంత దుఃఖం ఉందో ఒకసారి ఆలోచించండి. అందరూ గొడ్రాలు అనుకుంటే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే అక్కడ పాస్టర్ కూడా ఏమంటారంటే, ఏంటమ్మా నువ్వు మత్తులో ఉండి ఎలా రావచ్చు, కూతున్నావేంటి అని అంటాడు. అని నేను కాదు నేను అలా చేయట్లేదండి, నేను కుమ్మరిస్తున్నాను. దేవుని ఆత్మతో తన కన్నీరు కాలుస్తుంది, కన్నీరు కాలుస్తూ కుమ్మరిస్తూ ఉంటాను. దేవునికి ఇష్టం ఉండి నాకు బిడ్డ కొడితే నేను దేవునికి ఇచ్చేస్తానని అనే సమూయేలు పాలు తాగిన వయసు, పాలు పిలిచిన టైం నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే కనెక్షన్ కుదిరింది, మాట్లాడే అనుభవం కలిగింది. అప్పుడు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వాడబడితేనే వాళ్ళు దేవుడి కోసం బ్రతికినట్టు లెక్క. దేవుడి కోసం బ్రతకాలంటే ఎలా అనే వాక్యం ఆమె చెప్తున్నాం. ఇప్పుడు శుక్రవారం అర్థమవుతుందా? ఎవరి కోసం బ్రతుకుతారు చెప్పాలి, నోరు ఇవ్వాలి. దేవుని కోసం బ్రతకడం ఎలా అనే మాటలు మనం నేర్చుకున్నాం. బ్రతకాలంటే దాన్ని కంటిన్యూగా దేవుడు ఇచ్చారు మాటలు. నాకు ఆధారం దేవుడే నీకు ఆధారంగా ఉంటే నువ్వు బ్రతకగలవు. దేవుడు ఎవరు పిలిచాడు? దేవుడికి ఇష్టమైన వాళ్ళు పిలిచాడు. అందరినీ పిల్లడు దేవుని సన్నిధికి. ఎవరు పిలుస్తాడు? దేవునికి ఇష్టమైన వాళ్ళు. ప్రపంచమంతా ఆయన అద్భుత కార్యం చేశాడు, ఆయన వార్తను ప్రకటించాడు. చాలా మంది యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోయారు, ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. మొదటి రాకడలో తెలుసుకోలేదు, రెండవ రాకడలో తెలుసుకోలేదు. కనురెప్ప పాటలో దేవుని రాజ్యానికి, దేవుని మధ్యాకాశానికి వెళ్ళి ఆయన సింహాసనం దగ్గర ఆ మహిమ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, భూషణ కిరీటము, అలాగా అనేకమైన కిరీటాలు, బహుమానాలు ఉన్నాయి దేవునికి ఇష్టంగా ఉన్నందుకు. కానీ 12 మందిని మాత్రమే పిలిచాడు దేవుడు, ఆయనకి ఇష్టమైన వారిని. అదే మార్కు సువార్త 3:13 ఉన్నది. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా అని పిలిచాడు. వారి పేర్లు కూడా దాని కింద వచనంలో ఉంటాయి. ఇష్టమైన వాళ్ళని పిలిచి ఏం చేశారు? ఆయన పని అప్పచెప్పాడు. అందరికి పనులు అప్పచెప్తారా? ఇల్లు అప్పచెప్తారా? మన ఇల్లునే అప్పచెప్పడము. కానీ దేవుడి ఇల్లుని అప్పచెప్తాడా? ఆలోచించండి. దేవుడి ఇల్లుని అప్పచెప్తారా పిలిచి? ఆలోచించండి. దేవుడి ఇంట్లోని దేవుడు పని చేయడం, దేవుడు ప్రణాళిక, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం చాలా కొద్దిమందికే. కాబట్టి దానికి ఆధారం ఏంటంటే వాక్యము ఆయన మాటల ద్వారానే పిలిచాడు. ఆయన నామంలో అనేక మంది దయ్యాలు వెళ్ళకుంటారు, కానీ అక్రమం చేయవాళ్ళ కొండే అన్నాడు ఆయన. కానీ ఆయన పిలుపులో ఉన్నామా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? నిన్ను పిలుస్తున్నాడా? హెస్కేలు 44:14 అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దేని సంబంధమైన పని అది చెప్పండి? మందిరం, నా మందిర సంబంధమైన పని. పిలిచి ఏం చెప్పారంట? మందిర సంబంధమైన పని అప్ప చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని. అప్పుడు ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టంగా ఆయనతో ఆయన పని చేయడానికి, అస్తమాటికి మాట్లాడాలంటే ఏంటి కావాలి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేనిదే దేవుడిని చూడలేడు అని వాక్యం చెప్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు అని చెప్తున్నారు. ఆ హృదయ శుద్ధి ఉన్నప్పుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీకోసం చదువుతున్నాను. హెస్కేల్
హెస్కేల్ 44వ అధ్యాయంలో ఉందన్నమాట. చూద్దాం. ఆయన మందిరంలోని పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఎవరు కాపాడాలి? దేవుడు నియమించాడట, పిలిచి ఆయనకి ఇష్టమైన వాళ్ళు. మీరు ఇష్టంగా ఉన్నారా? దేవుడు పిలిచారా? బాధపడుతున్నారా? ఎందుకు పిలిచారా? ఎందుకు ఈ పనులని? ఎప్పుడు జీవితంలో బాధపడకూడదు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఆబ్సెంట్ అవ్వకూడదు. దేవుడికి ఇష్టంగా పిలిచినప్పుడు దానికి జీతం ఏమి ఇస్తాడైనా? మనం చెప్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం, అప్పుడు కూడా చెప్తున్నాం. దానికి జీతం ఉండదు. చిన్న పని అయినా సరే ఆయన అపాయింట్ చేశాడు. మనుషులు అపాయింట్ చేసిన దానికే అధికమగును. మత్తయి 5 వచ్చాడు. నా నిమిత్తము జల్లు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునని కొండ మీద యేసే ప్రసంగం చేస్తే 5,000 మంది భోంచేశారు. అక్కడ 3 రోజులు ప్రసంగం చేశారు. ఒక్క రోజు కాదు, 3 రోజులు ఆకలితో ఉండి విన్నారు ఈ మాటలు. ఆ ధన్యతలన్నీ కూడా మత్తయి 5వ అధ్యాయంలో ఉన్నాయి. అవి కానీ చదివి దాని ప్రకారం పాటిస్తే మాత్రం దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోతారు. కాబట్టి అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను అని దేవుడికి ఇష్టమైన బిడ్డల్ని ఆ విధంగా నియమిస్తున్నాడు. నిన్ను నియమించాడు, కానీ నువ్వు ఎగ్గొట్టి వెళ్ళిపోయావే, ఎక్కడ ఉన్నావో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చాలా మంది నియమించారు. ఎవరికి నష్టము? దేవుడి పని చేయకపోతే. దేవుడే నియమించి రాయలసీమ నుండి తీసుకొచ్చాడు. ఎవరు నియమించారు? నేను ఎవరిని పిలవకుండా దేవుడి దగ్గర కన్నీరు కాచాను అంతే. నేను పిలవకుండానే వచ్చిన వాళ్ళు అనేక మంది, అంటే దేవుడే తీసుకొచ్చారు అలా దేవుడు పని చేయడానికి. అర్థమైందా? దేవుడే పిలిచారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం. నేను పిలవకుండా దేవుడి పిల్లలు వచ్చి దేవుడు పని చేశారు. దేవుడికి ఇష్టంగా ఉంది, నడిచారు. కానీ గలతీ సంఘంలోని శరీరం ముందు ఆత్మానుసారం ఉండి తర్వాత శరీరానుసారులుగా అయిపోయారు. విన్నావా? ఆత్మానుసారులుగా అయిపోయారు. వాళ్ళు ఆత్మానుసారంగా ఉండకుండా శరీరానుసారులుగా అయిపోయారు. గలతీ 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుదాం ఆ మాట ఒకసారి చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక, డిస్టర్బ్ చేయొద్దు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అంది పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించడమే ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయను. ఆయన ధర్మశాస్త్రానికి లోబడే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కానీ ఎలా తయారవుతున్నారు? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులుగా అయిపోతున్నారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ చూసుకొని శరీరానుసారులుగా అయిపోతున్నారు. దేవుడికి పిలిస్తేనే నేను వైజాగ్ నుండి విజయనగరం వచ్చాను. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకేం చెప్తున్నారంటే కొలస్సీ 1:28 వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. ఫస్ట్ నీకు ఉంటే కదా బుద్ధి. ఇంకొకరికి బుద్ధి చెప్తావు. ఎప్పుడు పాలు తాగిన పిల్లలాగా నువ్వు నోట్లో ఏగట్టుకు నాకేమీ తెలియదు ఇంకా చెప్పించుకునే పరిస్థితుల్లో నుండి ఎలా బుద్ధి చెప్తావు? ఎందుకు చెప్పాలి?
దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడమ్మా, నువ్వెందుకు నేను చేయలేను, అవిశ్వాసంగా ఎందుకున్నావు, దేవుడు పని కోసం నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒక పనిముట్టుగా, ఒక సాక్షిగా సంఘంలో నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే సంఘము అంటే వేసే శరీరం, దానిలో అవయవంగా నువ్వు ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే సంఘంలో ఒక అవయవంగా ఉంటేనే పెళ్లి కుమార్తె సంఘంగా దేవుడు వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాడు. సంఘం, పెళ్లి కుమార్తె సంఘం రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. భార్యలు భర్త మీద ఎలా ఆధారపడ్డారు, అలాగే భర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన భర్త అయిన దేవుడి మీద నీకు సమస్తము ఆధారపడి నువ్వు నడవాలి. అప్పుల మీద నువ్వు ఆధారపడిపోతున్నావు, తప్పైందని క్షమించే అని అడగాలి. ఎల్లమండి అయితే కూర్చోవడము, చర్చికి ప్రార్థన చేయకూడదు. రోజు ప్రార్థన జరుగుతుంది. ఎవరో వస్తే పిలిస్తే రావడం కాదు, నీ అంతకు పరుగులు తీసే పాదాలు ఉండయా దావీదుకి ఇచ్చావు కదా నాయన. దావీదు ప్రార్థన చేశాడు, నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు నాకు ఇవ్వండి ప్రభు అని చేశాడు ప్రార్థన. ఒక వరం అడిగాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని ఒక వరం అడిగాడు. పక్కనే ఉండి కూడా సన్నిధికి రాకపోవడం ఏంటి, పిలిస్తే రావడం ఏంటి, అది ఎంత భాగ్యం అని. ఎందుకు అని అంటే ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. మనం ప్రతి ఒక్కరు నిలబెట్టాలి. ఎంతమంది నువ్వు సంపూర్ణంగా చేసావు, సువార్త చేస్తూనే వాళ్ళు రావట్లేదు. ఇంకా సంపూర్ణ చేసి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వింటారు, ఎప్పుడు నువ్వు నిలబెడతావు? ఈ లోపల వేసి వచ్చేస్తారు, పెళ్లి కుమారుడు వచ్చేస్తారు. అసలు విశ్రాంతి తీసుకోకుండా ఆ పనిలో ఉండాలని చెప్తున్నారు. వాళ్ళు సంపూర్ణంగా చేస్తేనే వాళ్ళు కొంతమంది బిడ్డల్ని కూడా అలాగే వాళ్ళకి బుద్ధి చెప్పి బోధించి, ప్రతి మనిషికి బోధించచ్చు. ఆయన ప్రకటించాలన్నమాట, ఆయన ప్రకటించాలి. ప్రతి విషయంలో నువ్వు బోధించాలి. చూడమ్మా, ఇరవై 29వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:29, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పోరాటమే అది. దేవుని రాజ్యం వెళ్ళి వరకు పోరాటమే. నువ్వు ప్రతి ఒక్క మనిషి ఆశీర్వాదకరంగా నిలబడిపోతే పోరాటమే, అదే ఆశీర్వాదం. భౌతిక సంబంధమైనవి కాదు. ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కట్టడము, అది దేవుడు చెప్పారు. దాని తర్వాత దీని తర్వాత అది నెక్స్ట్ స్టెప్. అది ఎప్పుడైతే ఇది చేస్తావో అది దేవుడు నీకు ఊహించలేని వాటికంటే అత్యధికంగా ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. కానీ మొదలుపెట్టి అది చేసుకోకూడదు. మొదలుపెట్టి ఇది దేవుడు పని చెయ్యాలి. మనం ఒక దేవునికి పని ఉన్నాము అని చెప్తున్నారు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ, దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించి ఉన్నాను. కాపాడాలి. ప్రతిదీ మందిరంలో ఏంటేంటి జరుగుతున్నాయి అన్నింటి విషయంలో విచారం చేయాలి. నీ పెళ్లికి ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఎలా విచారిస్తుంటావు? అలా విచారం ఉండాలి, విచారం చేయాలి. ఎవరో చెప్తే కాదు, చెప్తే దేవుడు ఇష్టపడతారా? చెప్పకుండా చేస్తే ఇష్టపడతాడా? అది అందుకు ఇష్టమైన వాళ్ళు పిలిచాడు. పుట్టినే పిల్లలేదు, అందరినీ పిలిచాడు. 12 మందిలే కదా. మొత్తం ప్రపంచాలన్నింటిలో కూడా అంతమంది జనాలు ఉన్నారు. ఏసై తెలియకుండా ఎవరూ లేరు. కానీ ఎంతమందిని పిలిచాడు? 12 మందిని. 12 మందిని పిలిచారు. ఎక్కడుందా మాట? బాగా గుర్తుపెట్టుకోవాలి మాటలు. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? మనుషుడికి సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించాలి. ఈ విధంగా బోధించాలి.
అప్పుడు వాక్యం తెలియాలి కదా. అందుకే వాక్యం వలనే ఇక్కడ మనం చదువుకున్నాము 138వ కీర్తన 2వ వచనము మనం శుక్రవారం నేర్చుకున్నాం ఆ మాట. పరిశుద్ధాలయం తట్టి నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీ వాక్యము నీవు గొప్ప చేస్తున్నావు. నామం అంతటి కంటే వాక్యం గొప్పది. ఆయన నామం కన్నా ఏది గొప్పది? వాక్యం గొప్పది. ఎందుకు అంటే వాక్యం ప్రకటిస్తుంటేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. నీకు సహాయ వచ్చి ఆ వాక్యమే నీకు బోధించమంటున్నారు, బోధించు ఆయన ప్రకటించమంటున్నాడు. ఆ వాక్యం నీకు తెలియకపోతే ఆ బోధించడం అలా వస్తుంది. ఆయనకి ఎలా నువ్వు చెప్తావు? నీ మాటలు చెప్తావు అని రాదు. దేవుడు మాటలు చెప్పాలి. ఆ జ్ఞానం సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషుడికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషుడికి బోధించు ఆయన ప్రకటిస్తున్నాం. ఇది పనులకు చెప్పడం దేవుడు. ఈ పని కోసమే విచారించు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించాను అంటున్నాడు. ఎఫెసీ 4:11-12 ఉంది. వాళ్ళు సంపూర్ణునిగా క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలి అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే సువార్థికులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, కాపరులుగా, అపొస్తలుగా దేవుడు వాడుకుంటానన్నాడు. పనప్ప చెప్పాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాన మగువ అన్ని విషయాలు ఎదగండి అంటున్నాడు. కాలేజీకి చెయ్యాలికపోతే ఎలా ఉంటుంది? ఎలా నడుస్తుంది? ప్రతి ఒక్క మనిషి ఒక కాలులాగా, ఒక చెయ్యిలాగా, ఒక్కొక్క అవయంలాగా ఉన్నారు. ఏసీలో శిరస్సు సంఘానికి పనిలో నియమించాడు ఆయన. ఇష్టమైన వాళ్ళు పిలిచాడు. అస్తమాట పిలిపించుకుంటారా? ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోతారా? పనిలోంచి తీసేస్తే ఎక్కడ ఉంటావు? దేవుని రాజ్యంలో ఉంటావా? సిద్ధపడిన మా సంఘం లాగా ఉంటావా? సంఘమా విను అని అస్తమాట నువ్వు సిద్ధపడు. పరిశుద్ధ అలంకరాలు ధరించుకొని సాగరపడి దేవుడు నమస్కారం చేయమని ఉంది. కీర్తన 96:9 పరిశుద్ధాలంకరాలు ధరించాలి. వాళ్ళని ఒలివ మొక్కలు అని అంటున్నారు. ఒలివ మొక్కలు దంచి తీసిన ఆయిల్ వాళ్ళు దంచుతూ ఉంటాడు అంటే శ్రమలు వస్తాయి. దంచి పిండి తీసిన ఒలివ ఆయిల్ వేస్తారు. ఆ దేవవృక్షంలో వెలగాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. దేవుడు ఆహ్వానంలో చెప్పారు. న్యాయాధిపతులు 9వ వచనంలో మమ్మల్ని ఏమని ఒలివ చెట్టుని అడగగా అక్కడ ఉన్న చెట్లన్నీ ఏమన్నాయట? ఒలివ చెట్టు దగ్గర వచ్చి మాకు రాజుగారు ఉండు అని అడిగాట. మమ్మల్ని ఏమని ఒలివ చెట్టుని అడగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో, దేవుణ్ణి మానవుల్ని దేని వల్ల సన్మానించుదురో. సన్మానించడం అంటే ఏంటి? గౌరవించడం. సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని. ఏ తైలము? ఏ తైలమే? ఒలివ నూనె. ఆ తైలము, ఆ నా తైలము నీయక మాని. చెట్లు ఎట్లు వచ్చారు అంటారు. నేను ఎట్లు వస్తాను? ఎలా వస్తాను? నా పని దేవుడు ఇక్కడ ఆయిల్ వేయడం, వాళ్ళ మీద అభిషేకించే తైలంగా నేను వాడబడుతున్నాను. నేను మీకు రాజుగా ఉన్నారా అని అడుగుతుంది ఆ చెట్టు. ఆ చెట్టు ఎవరంటే ఎవరైతే పిలువబడ్డారో దేవుడి పని కోసం, దేవుని ఆలయాన్ని ప్రతి విషయాల్లో కూడా విచారణ చేస్తూ అవి పట్టించుకోవాలి. అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నింటినీ విచారించు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించానన్నాడు. ఆడవరు ఒలివ చెట్టు. నువ్వే ఒక అభిషేక తైలంలా ఉండాలి. నువ్వు చేతులేసి ప్రార్థన చేస్తే అభిషేక తైలం ఆ ఒలివ ఆయిల్ వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. ఆ అభిషేకం వాళ్ళ మీద వెళ్తుంది. అర్థమవుతుందా? నేను ఎంత బాధతో మరి దేవుడి పని చేసి వచ్చినప్పుడు ఆయిల్తో చేయలేదు. ఇప్పుడు కూడా ఆయిల్ ఆయిల్తో చేస్తాను, లేకపోతే చేతులేసాను అంటే ఆ మనిషే ఒలివ చెట్టుగా ఉన్నప్పుడు ఆ మనిషే ఒలివ ఆయిల్గా ఉన్నానంటుంది. ఇక్కడ ఒలివ చెట్టు ఏమంటుంది? రాజుగా ఉండాలంటే
ఏమంటుంది? వెలుగు చెట్టు ఏమైనా ఆచరిస్తుంది? దేవుని మానవులను. దేని వలన నరులు సన్మానించుదురో. నరులు ఏం చేస్తున్నారు? దేన్ని పట్టుకొని సన్మానిస్తున్నారు? ఒలివాయిని పట్టుకొని సన్మానిస్తున్నారు. ఆనా తైలం నీయక మాని ఎట్లు నేను వచ్చేదనా అనే క్వశ్చన్ మార్క్ ఉంది ఆ వాక్యంలో. ఎలా నేను వస్తాను అని చెప్పాలి మీకు ఎవరైనా పనులు చెప్పినప్పుడు. నిన్ను రాజుగా పెడతానన్నా సరే, నీకు మంచి లీడర్షిప్ ఇస్తానన్నా సరే, నీకు పెద్ద అధికారం ఇస్తానన్నా సరే, ఏం చెప్పాలి? నేను ఒక అభిషేక తైలంగా ఉన్నాను, నేను ఒక ఒలివ చెట్టుగా ఉన్నాను. అనుక్షణము ప్రార్థన చేసి కన్నీరు కాచి దేవుని పిల్లల్ని కని ప్రసవ వేదన కలిగి పిల్లలు కనే మీకు 4-10 ప్రకారం అలా చేసినప్పుడు నా శత్రువుని దేవుడు విడిపించాడు. యెహోవాకు ప్రీతికరంగా ఉన్నాను, నా శత్రువులు మిత్రులుగా చేశాడు. నేను అలా ఉన్నాను, నువ్వు నాకు రాజుగా పెడతావా? నేను నా పరమానికి వచ్చామంటావా అని నీ మనసుకు నువ్వు గద్దించడం బుద్ధి చెప్పుకోవాలి. ప్రాణమా తిరుగు త్రాగుము సుఖించము అంటాడు ధనవంతుడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లేకపోతే చనిపోతావు, నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ ప్రాణాన్ని చెప్తాడు, నీ కోసం సంపాదించాను, నువ్వు తిని తాగి పడుకో చక్కగా, నేను ఎన్ని సంవత్సరాలు నీ పిల్లలు తిన్నా సరే నీకు ఏమి కూడా పొందలేదు అంటే దేవుడు రేపే నీ ప్రాణం నేను తీసుకుంటాను, నువ్వేం చేస్తావు? మాకమ్మ కాంతాం. ఆన్సర్ అది ఇష్టమేనా? ఇష్టం లేదు. దేని బట్టి అహంకారం ఉండకూడదు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు దేని దించుకున్నాడు, ఏ పని చెప్పాడు. ఆయన రాజు కిరీటం పెట్టి నిన్ను రారాజుగా, రాకుమార్తెగా నిన్ను యుగగాలు ఆయనతో ఉండే ఆయన పరిచయం నిన్ను నియమించుకున్నాడు. అందుకు ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు. విశ్రాంతి లేకుండా ఈ పనులు చేయండి. మీకు విశ్రాంతి ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో నిన్ను తీసుకెళ్ళడానికి కనురెప్ప పాటలో రహస్య రాకడలో ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మురుగుడ్లు వేసుకుని ఉన్నావా? నీతి వస్త్రాలు వేసుకుని ఉన్నావా? నీతి క్రియలు చేసావా? ఏమన్నా? ఎంత టైం ఇచ్చాడు? టైం అయిపోతుంది, కృపకాలం గడిచిపోతుంది. ఏది చేసినా క్షమించడం అంటే ఆయన క్షమిస్తున్నాడు, క్షమించి బల్లారాధన ఇస్తున్నాడు. ఆయన మరణాలను ప్రచురణ చేస్తున్నావా? ప్రార్థన సహవాసం రొట్టె విరిచేటది ఎంత అంటే నిన్న ఆ రొట్టె విరిచడం ఆ శరీర రక్తం తీసుకోవడం బట్టి దేవుడు కార్యం చేశారు. అది లేకుండా వెళ్తే ఎలా ఉన్నావు తెలుసు? అది సాక్ష్యం. దేవుడితో ఉన్నప్పుడు సాక్ష్యం అది. అది తీసుకొని కూడా వ్యర్థంగా మీరు ఆచరించద్దు అని ఉంది. వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. వారు పెదవులతో కనబరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది, నీతో మాట్లాడట్లేదే. మాట్లాడటం వాళ్ళ స్వార్థంలో ఉండవు కదా, పరుగులు తీసే పాదాలు ఇస్తారు కదా దేవుని ఆలయానికి. ప్రతిదీ దేవుడితో చెప్పుకోవాలి, మనుషులతో చెప్పేది కాదు ఇది. ఎందుకంటే పని అయింది కదా. వానతోనే మాట్లాడుకుంటారా లేకపోతే పక్కలతో మాట్లాడితే వాటర్ నేను మెచ్చుకుంటాడా? వానతో మనం కనెక్ట్లో ఉన్నాం అనుకో, ప్రతిదీ ఆయన మాట్లాడుతుంటాడు. నీ కష్టాన్ని చెప్పుకుంటుంటావు, సమాధానం ఉంటావు. అప్పుడు ఎలా ఉండదంట? కీర్తనలు 28:3 నీ లోబిట భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండురు. ఒలివ మొక్కల్లో ఉంటారంట నీ పిల్లలు. అంటే నువ్వు ప్రసవ వేదన కలిగి నువ్వు పిల్లలకు అంటావు కదా, నీ పిల్లల్ని ఇదిగో ఎలా చూడు పిసికిలా, నీకేం చెప్పాను నేను? ఎవరి వైపు చూడకు అని చెప్పాను. ఎవరు గోల నీకు అనవసరం, నువ్వు నిలబడినప్పుడు ప్రార్థన చేసే శక్తి వస్తుంది. నువ్వు నిలబడలేక వచ్చింది ఆ పరిస్థితి, అది క్షమించమని అడగాలి. దీపవృక్షంలో దేవుడు చేశాడు, పని చేయట్లేదు, అందుకు వచ్చింది ఆ పరిస్థితి, అందుకు వచ్చింది. కాబట్టి నీ పిల్లలు శరీరానుసారమైన పిల్లలు నీ పిల్లలుగా నేను ఎంచను అంటున్నాడు. ఆత్మ
కీర్తన 28వ అధ్యాయము 3వ వచనం. ఎలా ఉండాలంట? నీలో నా దేవుని దగ్గర ఎలా ఉంటారంట? ఫలించు ద్రాక్ష వలె ఉంటారట. ఫలిస్తారనమాట. అక్షరము ఫలాలు దేవుడికి చూపిస్తారు. లేకపోతే అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చి ఫలాలు ఏమి నన్ను అడిగితే ఫలాలు లేవు, దాన్ని నిండుకోమని చెప్పారు దేవుడు. ఆ సేవకులు అంటే ఆ తోటమాలి, ఆ ద్రాక్ష ఆ తోటమాలి, మరి అంజూరపు చెట్టు తోటమాలి, 1 సంవత్సరం టైం అయ్యా ఫలిస్తుంది అది అని గొడ్డలు వచ్చి చెట్టు దగ్గర పెడతారు. గొడ్డలు నరికేయమని చెప్తున్నాడు దేవుడు. ఫలించకపోతే అంటే ఆ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, ఇంకా ఆ కృపకాలం అయిపోతుంది. అందుకే యవ్వన కాలం అందు ఆయన కాడి మోయట మేలుకరమని ఉంది వాక్యం. అందుకే ఆ యవ్వన బలము, ఆ యవ్వన ప్రేమని దేవుడికి ఇవ్వాలి. నేను ఇచ్చాను, ఇవ్వడం బట్టి దేవుడు ఇదంతా నా సాక్ష్యం, నన్ను ఆ అనుభవం కూడా తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాగే మీ అనుభవాలు మీరే చెప్పాలి. అందుకే నీ సాక్షిగా ప్రతి క్షణము నీ సాక్షిగా ఉండాలని మనం పాటలు పాడుకుంటుంటాం. అర్థమవుతుందా? ఏది నీ సాక్ష్యం? దేవుని సాక్షిగా ఉన్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని మహిమకరంగా ఉన్నావా? దేవునికి అవమానకరంగా ఉన్నావా? నిన్ను చూసిన వాళ్ళు అందరూ కూడా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావా? మాదిరికరంగా దేవుడికి పోలి నడుస్తున్నావా? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు మరి అన్ని విషయాలు ఎదుగుతున్నావా? రోజు కీర్తన 28:3 అలాగే ఎదగాలని దేవుడు పిల్లలుగా ఆయన చెప్తున్నారు. ఎలా మాట్లాడుతున్నావు? కపట సహోదరులు ఉంటారు. కపట సహోదరులు ఎలా మాట్లాడతారు తెలుసా? చదువుతాం మాటలు. భక్తిహీనులు పాపము చేయవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము అని దావీదు భక్తుడు ఏడుస్తున్నాడు తన ద్వారా పాపం జరిగినప్పుడు. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. దుష్టాలోచనలు మాటలు ఉంటాయి. దుష్టాలోచన వాళ్ళ హృదయంలో ఉండి చాలా సమాధానంగా శాంతిగా మాట్లాడతారు. ఎందుకంటే వాడి పనులు జరిగించుకోవడానికి, దేవుడి పని జరగనివ్వకుండా శాంతిగా మాట్లాడుతూ ఉంటారు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యము వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలన చెయ్యును. ఎప్పుడైతే దేవుడు పని చేయకుండా సమాధానం ఉంటారు, వాళ్ళు సమాధానం ఉంటారు కానీ దేవుడు పని చేయరు. దేవుని హృదయంలో వేదన, భారము, దుఃఖము, సేవకులది సంఘము బాధ్యత అనేది వహించరు. కాబట్టి ఆ భక్తిహీనుల పరిస్థితి అలా ఉంటుంది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగిన. కావున నా హృదయం హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఆ భక్తిహీనత ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన స్తుతిస్తూ ఆ విధంగా దేవుడు అభిషేకిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అలా స్తుతించినప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. ఎప్పుడైతే ఒలివ మొక్కలాగా ఒలివ చెట్టులాగా ఉండి ఆ పిక్కలు, ఆ దంచిన ఆయిల్ అనేది నీకు అది అలా ప్రార్థన ఆయిల్తో
దీపవృక్షంగా ఆయిలో దైవవృక్షంలో ఉంటేనే కదా బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి మాట్లాడుకోమ్మా, బయటికి వెళ్ళిపో. దీపవృక్షంగా అప్పుడు ఉంటారు వాళ్ళు. ప్రార్థన చేస్తూ వాళ్ళు దేవుని పని చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంట, వాళ్ళకి దుర్గముగా నిలబడతాడట. దుర్గం అంటే కంచేసేస్తాడు. పెద్ద గోడ, చూడు జైలు గోడ ఎలా ఉండదా? జైలు గోడ ఎలా ఉంటుంది? దుర్గముగా. రాణి కోట ఎలా ఉంటుంది? అలాగా దుర్గం కింద వేస్తాడట. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తునికి దేవుడు అభిషేకిస్తాడు కదా. ఈ ఒలివ నూనెతో దేవుడు అభిషేకించి ఆయన ఇష్టమైన వాళ్ళు పిలుస్తాడు కదా. వాళ్ళకి ఎలా ఉంటాడట? యెహోవా తన జనులకు ఆశ్రయము. దేవుని ఆలయం దగ్గర పరిగెట్టుకుని రావాలి. ఏ కష్టం వచ్చినా సరే దేవుని ఆలయం దగ్గర పరిగెట్టుకొని, మతము కులము భేదం లేకుండా పరిగెట్టుకొని వచ్చే వరకు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నీకు ఒక దుర్గముగా నిలబడతాడు. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరిని నిత్యము వారిని ఉద్ధరింపము అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని పిల్లల విషయంలో. నా వల్ల తప్పు జరిగింది, నన్ను అలా లాగా నువ్వు తీసేయవద్దు, నేను భక్తిహీనతగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. కానీ భక్తిహీనులు పాపము చేయవారు నీవు లాగినట్లుగా నన్ను లాగొద్దు, లాగేసి నన్ను పక్కన పడేయద్దు అని బతులాడుకుంటున్నాడు. అలా సరి చేసుకొని దేవుని పనిలో కొనసాగమని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న తప్పు చేసినా సరే, దేవునికి విరుద్ధంగా దేవుడు పని చేయకపోయినా, దేవునికి ఇష్టంగా లేకపోయినా పనిలోంచి తీసేస్తాడని దావీదు భక్తుడు ఏడుస్తూ నన్ను తీసేయద్దు, భక్తిహీనులను పాపము చేయవారు నీవు లాగినట్లు నన్ను లాగివేయకము అని బతిమాలుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన చేసుకొని మళ్ళీ లైన్లో కూర్చోవాలి, మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసుకోవాలి. ఆయన అభిషేక తాయిలో అప్పుడు ఎప్పుడైతే పని చేస్తారో, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము అని ప్రార్థనలు చేయాలి. దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడు, సరి చేసుకుంటూ ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఆ సరి చేసుకుంటూ ప్రార్థన చేయడానికే ప్రార్థన సహవాసమందు రొట్టె విచ్చుటందు ఎడతెగక ఆయన మరణ ప్రచురణ చేయడానికి. ముందు చెప్పిన మాట ఎక్కడ ఉంది? అపోస్తులు 2:42 ఉంది. వాళ్ళు అపోస్తుల్లో వాడబడతారు. 43వ వచనంలో అపోస్తుల్లో వాడబడతారు. సాధారణ చూస్తే భయపడతారు. అది 43లో ఉంది. నీకు అవిశ్వాసం రాదు, నేను చెయ్యలేను, నేను రాయలేను, నేను ఉండలేను అని మాటలు నువ్వు ఆడలేవు. నోట్లో వచ్చే మాటలు అవిశ్వాసం మాటలు రావు. ఎప్పుడైతే యెహోవా నా విజ్ఞాపనని ఆలకించి ఉన్నాడు, ఆయన స్తోత్రము కలుగును గాక అని దేవుడు అలా స్తోత్రం చెల్లిస్తాం. ఆ విజ్ఞాపన చెయ్యాలి, సరి చేసుకుంటూ అలా తీసుకోవాలి, సరి చేసుకుంటూ తీసుకోవాలి. దేవా నీ మాట వింటాను, నీకు లోపడతానయ్యా, నేను బాధ్యత వహిస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా. నేను ఎప్పుడైతే 21 సంవత్సరం అప్పుడు నాకు ఆ విధంగా నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు అక్కడ ఉండి అభిషేకం అంటే తెలియదు, వరాలంటే తెలియదు, ఈ తైలం అంటే ఏంటో తెలియదు, నాకేమీ నేర్పించలేదు. నామకార్థమైన జీవితం, నామకార్థమైన చర్చలు దేవుడు ఇవన్నీ నేర్పించాడు. నా భక్తి నేర్పించయ్యా. ఇంగ్లీష్ స్కూలు చర్చే, అంతకు మించిన లోపం తెలియదు, ఆలపించారు. కానీ ఏం లాభం? దేవుడి యొక్క హృదయం ఎలా ఉందో, ఆయన ఎవరు ఇష్టపడుతున్నాడో ఆ విషయాన్ని నేర్పించలేదు. వేస్తే కదా, ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకమ్మా బతుకు? ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని సంవత్సరాల ఉపవాసాలు ఉన్నా ఎందుకు వచ్చింది ఆ బతుకు? ఆయనకి ఇష్టం లేకుండా ఆయన పని చేయకపోతే. ప్రతి ఒక్కరు పని చేయాలి, అందరికీ ప్రకటించమని ఉంది కదా. ప్రతి మనుషుని క్రీస్తునందు ప్రతి మనుషుని అక్కడే ఉంది. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28లో ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్ట వల్లని
సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించు ఆయన ప్రకటిస్తున్నాం. మతం కులం భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు, స్త్రీ పురుషుల భేదం లేదు. మనుషులు పెట్టుకున్నారు, మనుషులు బోధ చేస్తున్న వాళ్ళు అలాగే సాధారణ బోధ చేస్తాడు. దేవుడి బోధ ఒకటి ఉంది, దేవుడి బోధ మనం వినాలి, దేవుడి దగ్గర గడపాలి, దేవుడి పనికి ఇష్టమైన వాళ్ళు ఎంచుకుంటాడు అనే విషయం గమనించుకోవాలి. నేను ఎవరికి ఇష్టంగా ఉన్నాను అప్పుడు నీకు ప్రతి విషయంలో ఆధారంగా ఉంటాడు. నువ్వు ఒక్కరు ఇలా చేయి చాపక్కర్లేదు, నువ్వు వేడక్కర్లేదు, నాకు ఇది కావాలని. అప్పుడు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుతావు, నీ పర్లోకం తెలుసు నీకు ఏది కావాలో అంటున్నాడు. అక్కడ చాలా వాక్యాలు అటువంటివి ఉన్నాయి తెలిసిన. అటువంటి వాక్యాలు బాగా బుర్రలో పెట్టుకోవాలి, హృదయంలో మనసులో ముద్రించుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకుంటే దేవుని అభిషేకంతో నింపబడతాం. ఏది నా విషయంలో తప్పు జరిగింది అని ఆలోచిస్తాం తెలుసా. దుష్టుడికి వంకబారకూడదు, దుష్టుడి దగ్గర వాడికి చేస్తానంటే ఆ చేయి చూద్దాం అనకూడదు, అక్కడ తప్పు వచ్చింది. దేవుడి మాటలు ఒకటి, దేవుడి మాటలు మనం మాట్లాడాలి, సాధారణ మాటలు వంకబాలకూడదు. వాడి వెనకాల నువ్వు చేస్తే నేను చూస్తానులే అన్నట్టు అలాగే మాట్లాడకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం జ్వరం ఎందుకు వస్తుందో మాట్లాడదాం. ద్వితీయోపదేశకాండం చాలాసార్లు చెప్పాను మీకు, ఈ మాటలు మాట్లాడారు. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఎవరి కోసం? సమస్త జనముల కంటే, చిన్న కరెక్ట్ పెట్టు, సమస్త జనముల కంటే దేవా, సమస్త జనముల కంటే దేవుడు నడిపించాలి. అప్పుడు బుర్ర పనిచేస్తుంది. మనుషులతో మాట్లాడుతుంటే దేవుడి కనెక్షన్ కట్ అయిపోతుంది, సిగ్నల్ అంతే. ఇంకా అందుకే మనుషులని దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటే మరణం ఏర్పాటు చేస్తుంది. సరిగ్గా ప్రవర్తించకపోతే, ఆయన మాట్లాడకపోతే మరణం ఏర్పాటు చేస్తుంది. దుష్టుడు అలా పోల్చి ఉంటాడు, ఆయన మాటలంతా విలువైంది. ప్రసంగ 5:1 ఉంటుంది, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త. 139వ కీర్తనలో ఉంటుంది, 1, 2, 3 వచనాలు. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం అన్నీ నేను చూస్తున్నాను. సిసి కెమెరా ఆయన చూస్తున్నాడు. ప్రధాని వస్తేనే, ప్రైమ్ మినిస్టర్ వస్తే నిలబడి ఆయన ఏమిస్తాడని ఎడబడతారు కదా. మరి ఆయన ఆ ప్రధానే సృష్టించిన ఆయన, ఆ సృష్టికమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఎలా ఉండాలి? విన్నప్పుడు ఏం జరుగుతాయి? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడు. వద్దా? అది ఆశీర్వాదం పోతనే కదా మనుషులతో మాట్లాడుతుంటే. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడు. ఎప్పుడు అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, నిర్లక్ష్యంగా కాదు, నిర్లక్ష్యంగా కాదు, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలు అన్నింటినీ ఒకటి చేస్తే కాదు, అన్ని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ. ఇక్కడ మీరు లేదు, నేడు నేను నీకు. పర్సనల్, అర్థమైందా? పర్సనల్ ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. ఏం పని ఉన్నదయ్యా నీ ఆలయం విషయంలో? నీ పెళ్లి కుమార్తె సంఘాన్ని నేను పవిత్రంగా ముడత లేకుండా మచ్చ లేకుండా నేను అప్పగించాలి. నువ్వు పాలెంపు చెప్పావు, నేనేం చేయాలి? ఇది నా పరిస్థితి. అది కన్నీరు మున్నీరుగా ఏడాలి, ఆయన పాదాలు కడగాలి. ఏదైనా చెప్పినా తప్పు జరిగితే నేను నీకు ఆజ్ఞాపించుకున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించు. ఆమేన్. నీవు నీ దేవుడిని యెహోవా
ఈ దీవెనలన్నీ ఆ లిస్ట్ ఉంది చూడండి, వినండి. నీవు పట్టణంలో దీవించబడదువు. పట్టణం పొలంలో దీవించబడదు. అంటే నువ్వు చేస్తున్న పని, నువ్వు పొలం పని చేస్తున్నావా, నువ్వే పని చేస్తున్నావు, ఆ పనిలో నువ్వే పని చేస్తున్నావు, దానిలో దీవించబడదు. నీ గర్భఫలము ఉంది కదా, నీ గర్భఫలము, నీ భూఫలము. భూఫలం అంటే భూమిలో పంటలు ఆస్తులు ఉంటాయి కదా అవి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కటేతులు, నీ గొర్రె మేకల మందులు దీవించబడి. అంటే నీకు దేవుడు ఏది ఇచ్చాడో అన్ని దీవెనకరంగా ఉంటాయి, కానీ అప్పులు అవ్వవు. అవి అమ్మేసుకొని తిరిగి పరిస్థితులు కాదు. దేవుడు ఇచ్చింది దాచుకోవాలి. ఎందుకంటే పిల్లలే, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి సమకూర్చాలి కదా అని ఉంటుంది తెలుసా. దేవుడు ఇచ్చింది దాచుకోవాలి. దేవుడు జ్ఞానంతో అది ఖర్చు పెట్టుకోవాలి. ఎప్పుడు దేవుడి కోసం మనం అన్ని ఖర్చు పెట్టి చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కూడా, నీ గర్భఫలం కూడా దేవుడు దీవిస్తాడు శారీరకంగా. ఇటు ఆత్మీయంగా ఎలా ఉంటారు, ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ భార్య లో బిడ్డ ద్రాక్షావళి వలె ఉంటుంది, ఒలివ మొక్క. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అని ఉంది. అది ఆత్మీయంగా శారీరకంగా రెండు కూడా వస్తాయి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయట. మేకల మందలు అన్ని కూడా దీవులుగా ఉంటాయట. నీ గంపయ్య పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. అంటే గంపలు వెళ్ళి పళ్ళు అన్ని కోస్తూ వస్తారు పొలంలో. ఆ గంపలు అలాగే ఎన్ని గంపలో ఎన్ని గంపలు మీరు తిని అనేక మందికి ఇస్తారు. కాబట్టి పిండి పిసుకు అంటే రేషన్ అనమాట. రేషన్ ఇంట్లో నీ రేషన్ కూడా సమృద్ధిగా ఉంటుందట, దీవించబడతారు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, అంటే నీ ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు. లేకపోతే నువ్వు చర్చలోకి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు ఎవరికైనా ఇంటిలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. ఎక్కడికి వెళ్ళా దీవించబడతావు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. నీకు శత్రువులు ఉంటారు కదా, నీ ఎదుగుట హతము చేస్తాడు. అంటే ఆలో ఉన్న దురాత్మ శక్తుల్ని హతము చేస్తాడు. నీకు ఇంకా ఆటంకంగా ఉండకుండా వాళ్ళు కూడా ఒలివ మొక్కల్లాగా పెరుగుతారు. వాళ్ళు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు. వాళ్ళు కూడా ఆమేన్. వినపడుతుందా? నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి పారిపోతారట. 7 త్రోవలు చల్లా చెదరై పారిపోతారట. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే దేవుని మాట వింటావో, నువ్వు శ్రద్ధగా విని అవి పాటిస్తావో, అప్పుడు 7 త్రోవలకి ఇది మనం పోరాడనేది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము అని చెప్పుకున్నాం కదా. ఆ మనిషిలో ఉండి ఆ శరీరంతోనే పోరాడుతుంటారు. అలాగే సమాధానం చెప్తారు. నా భర్త కదా, నా కొడుకు కదా, నా తల్లి కదా అని సమాధానం చెప్తుంటారు. అలా కాదు, వాళ్ళతో దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న దురాత్మ శక్తులతోనే నువ్వు పోరాడాలి. అవే వెళ్ళగొడతా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ మాట్లాడతారు. లేకపోతే వాళ్ళ మీద బాధ పెట్టుకుంటాం. మరి వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి రావాలా వద్దా? మరి వాళ్ళతో శరీరాలు ఉన్నారు, వాళ్ళ దేవుని మాట వెనక వాళ్ళకి అలాంటి దుష్ట పనులు చేస్తున్నారంటే ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళగొట్టాలి. వాళ్ళలో ఉన్న చీకట్లు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడి మాట శ్రద్ధగా వినాలి, దాని ప్రకారం నడవాలి. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. ఆ శత్రు సమూహమైన ఆ సాతాను సమూహం ఏంటవుతుంది? హతమైపోతుంది. అంటే చంపివేయబడతాయి. అవన్నీ కూడా దేవుడు హతం చేస్తాడు. అప్పుడు అవి ఏం చేస్తాయి? అవి 7 దిక్కులకు పారిపోతాయి. చెయ్యో కాలో ఏదో ఇరిగిపోతాయి కదా. అవి ఇరిగిపోగానే అవన్నీ కూడా ఏటవుతాయి? పరిగెడతాయి. యుద్ధం యెహోవాదే అని ఎందుకు మనం పాటలు పాడతాము? ఎందుకు పాటలు పడతాము? ఎందుకు దేవుడు చేస్తాడు. ఆయన సహకార్యాలు, దేవుడి మాటలు ప్రకటిస్తున్నాడు. ఆయన సహకార్యంగా మహత్కార్యాలు చేస్తాడు అని మార్కు 16:20 ఎందుకు మనం చెప్పుకున్నాం? అవి చేస్తున్నాడు. దాని అర్థము, దాని వివరణ కూడా నేర్చుకోవాలి. అలాగా మీరు కూడా ఆ యుద్ధము చేయాలి. శిష్యులుగా పని చేయాలి.
యేసు అందుకే శిష్యుల్ని తయారు చేసుకొని వాళ్ళకి అన్ని నేర్పించాడు. నేను వెళ్ళి మీకోసం నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అదే పెళ్లి కుమార్తె సంఘం ఏ విధంగా వెళ్ళాడో ఆయన ఆ విధంగానే వస్తాడు. ఆ విధంగానే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయన ఉండే స్థలంలో మనం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సిద్ధంగా ఉంటా ఉన్నప్పుడు వినాలి కదా, జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నారు. దేవుడు మరి భూలోకంలో కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. పరలోక సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉంటారంటే అది ఎవరు చూస్తారులే, ఇప్పుడు లేనిది అని అంటారు తిరుగుబాటు స్వభావంతో. కానీ ఆయన నువ్వు మాట వింటే ఇటువంటి దీవెనలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నీ పట్లలో నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడట. నువ్వు ఎప్పుడైతే దేవుడి మాట శ్రద్ధగా విని అంటావో నువ్వు ఎక్కడికి వెళ్ళా ఆశీర్వాదం. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెన కలగాలనే దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ఆయన ఇష్టంగా నువ్వు పిలువబడినప్పుడు, ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భారతదేశంలో ఉన్నావు కదా, నీ ద్వారా భారతదేశానికి ఆశీర్వాదం. నువ్వు మాట విన్నందుకు, దేవుడు అప్పచెప్పి నువ్వు చేసినందుకు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తాడు. ప్రతిష్ఠిత జనము నా బిడ్డలు, ఈ జనము నా బిడ్డలని ఆయన ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపిస్తాడు అన్నమాట. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారన్నమాట. పిలువబడిన జనము ఆ దేవుని బిడ్డ అని చెప్పి ఆయన నిన్ను పిలుచుకున్నాడు కదా, అందరిని పిలవలేదు కదా, ఆయనకి ఇష్టమైన వాళ్ళని పిలిచాడు కదా. అందుకు భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉంటారు, పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారు. మరి యెహోవా నీకు ఇచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేస్తా ఉన్నాడంట. సమృద్ధిగా మేలు చేస్తాడు. ముందు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎంత మేలు చేశాడు. కానీ శ్రద్ధగా వెళ్ళేందుకు కొన్ని నష్టాలు వచ్చాయి. కాబట్టి ఇంకా శ్రద్ధగా వింటానయ్యా, నువ్వేం చెప్పావో అవే చేస్తానయ్యా, నా సొంత ఆలోచనతో నేను ఉన్నానయ్యా అని దేవుని దగ్గర మీరు అడుగుతున్నప్పుడు నీ మీద దృష్టి ఇచ్చి ఆలోచన చెప్తాడు. నీకు నడవలసిన ఆయన బోధిస్తూ ఉంటాడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం కురిపించును. నువ్వు ఉంటే చాలు, దాని కాలంలో వర్షం కురిపిస్తాడు. అంటే వర్షాకాలంలోనేమో ఎండగా వస్తుంది, ఎండాకాలంలో వర్షం వస్తుంది, గురువులు పిడుగులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ అందుకే చెప్తున్నాడు ఆయన, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశంలో తన మంచి ధననిధిని తెరుస్తాడు. వర్షం కురుస్తుంది కదా, పంటలు పడదు. ఆకాశం తెరిచి మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడట. నీవు అనేక జనాలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. అప్పిచ్చేటట్టు ఉంచుతాడు దేవుడు పిల్లలు, అప్పు చేసేటట్టు ఉంచుతాడు. కానీ ఈ విషయాలు ఎందుకు నా విషయంలో జరుగుతున్నాయని ఈ వాక్యం అర్థంలో సరి చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇందాక దావీదు భక్తుల కోసం మనం చదివాం కదా, ఆ విధంగా దేవుడు సరి చేస్తాడు. సరి చేసి మళ్ళీ దేవుడు నిన్న వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు అన్నిటిలో దేని విషయంలోని కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకై వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. తలగా
దేవుడికి ఇష్టమైన బిడ్డల్ని దేవుడు అందరికీ కూడా నువ్వు నడిపించే తలగా నీకుంచినటువంటి అందరినీ నువ్వు నడిపించేలాగా తయారు చేస్తాడు. నువ్వు వచ్చి ఆలనకల తోగలా తిరగవు, ఎవరో వెనకాల చెంచాలా ఉండవు. అలా ఉంటారా? ఎవరో నడుస్తాను అన్నట్టు కాదు, పాలు తాగి పరిస్థితి కాదు. ఎవరో వచ్చి లేపి తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం కాదు చర్చలో. అది తోకగా ఉండడం, తలగా ఉండడం అంటే అనేక మంది నువ్వు నడిపించడం, త్వరగా లేచి అనేక మంది నడిపించడం, దేవుడి సన్నిధికి నడిపించడం. ఎక్కడికి వెళ్ళినా నేను చేస్తానమ్మా మీరు కూర్చోండి అన్నట్టుగా ఉండడం. ఏదైనా కార్యం ఉన్నదనుకో నేను డబ్బులు ఇస్తానమ్మా నేను చేస్తాను అని. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ వాక్యము మనం చదువుకున్నాం. స్టార్టింగ్ వాక్యం హెస్కేలు 44:14 అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దాన్ని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను అన్నాడు. అలా కాపాడతారు. ఏ పరిస్థితులు వచ్చినా సరే నేను ఉన్నాను, నేను చేస్తాను, ఇదిగో ఈ పని ఉన్నదా దీనికి నేను డబ్బులు ఇస్తాను. అలాగా దేవుడు దీవిస్తాడు, అలాగా ఉంచుతాడు. అలా ఉంచాడు దేవుడు, అలా మనల్ని ఉంచాడు. అందరూ కూడా దేవుడికి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను మాటలన్నిటినీ దేని విషయంలో కుడికి కానీ ఎడమకి కానీ తిరిగినప్పుడు రోజు బలాలను తీసుకున్నా అవి ఏవైనా జరిగేవని సరి చేసుకుంటూ అని మనం పరిచయం చేయమని మొదటి కొరింథీ 11:26 ఉంది. మొదటి కొరింథీ 11, 23, 24, 25 వచనాల్లో చూస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. శరీరం తీసుకున్నప్పుడు రక్తం తీసుకున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యమే శరీరధారియే మన మధ్య ఆయన నివసిస్తున్నాడు అని ఉంది. ఆ వాక్యమైన శరీరధారి అయి ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. అదే వేసే శరీర రక్తము. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యం వెళతారు అని 7:21 ఉన్నట్టుగా ఉంటారు. లేకపోతే అక్రమం చేయవారా నాయకులు కొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎంత ప్రార్థన చేసినా, మీరు బహుగా ప్రార్థన చేసినా వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, బాగా కడుక్కోనడి అంటున్నాడు. బంధకాలంలో వాళ్ళు విడిపించండి, విధవరాల పక్షాన వ్యాజ్యమాడండి, దేవుని పిల్లలకి ఆడపిల్లలకి సహాయం చేసినప్పుడు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. సమ్మతించిన మాట విని నీడల మంచి పదార్థాలు అనుభవిస్తారు అని యెషయా 1:15 దగ్గర నుండి ఉంది. తిరగబడినలా ఖడ్గం పాలవుతారు. అప్పుడు సడన్గా రావడం, సాధారణంగా నిన్ను వచ్చి చెదగొట్టడం, హార్ట్ పైన సడన్గా రావడం, సడన్గా యాక్సిడెంట్ అవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అలా సిద్ధపడేసి మాత్రం వెళ్ళాలి. ఆ చీకట్లన్నీ ఆవరించకుండా బాగా సిద్ధపడి దేవునితో గడిపి, దేవుని సన్నిధికి వచ్చి గడిపి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టంగా ఉంటూ రోజు దేవునితో గడపాలి. హృదయపూర్వక దేవునితో గడపాలి. రాత్రి కూర్చున్నా ఒంటో బాగుపోయిన బాగున్నా అలా పడుకొని దేవుని దగ్గర దిద్దుబాటు చేస్తూ, దేవా నువ్వు ఇచ్చిన పని నేను చేయడానికి నన్ను అభిషేకించు ప్రభా, నాతో మాట్లాడు, నన్ను సరి చేయి ప్రభా అని ప్రతిదీ తెలిస్తే కదా అన్నీ కూడా మనసాక్షి తగ్గిస్తూ ఉంటుంది. అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకొకసారి నా వల్ల జరగకుండా మీరు సహాయం చేస్తున్నారు, వందనాలు యేసయ్యా అని చెప్పాలి. అలా చెప్పకుండా మళ్ళీ కయ్యాలి కాలు దువ్వే అనుకో, అప్పుడు ఏంటవుతుంది? నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడే నీ యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా. ఇందాక విండేది వెళ్ళు, ఇప్పుడు వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించు. శాపములు వస్తాయి. ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన రాకుమారుడిగా తయారు చేసింది. ఆ ప్లేస్లో ఏంటొస్తుంది? శాపాలు వస్తాయి. ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన ఎన్నిసార్లు గద్దించడం లోపడని వారికి శ్రమ ఉంది వాక్యం. కాబట్టి ఇక్కడ దేవుడు మాట శ్రద్ధగా వినకుండా ఉంటే, అలా నడవకుండా ఉంటే పట్టణంలో నీకు శపించకూడదు, పొలంలో నీకు శపించకూడదు. అంటే చేసేది వ్యర్థమైపోతుంటుంది. అలాగా
ఇందాక చదివినట్లుగాన్నీ కూడా రివర్స్ అన్నమాట, విరుద్ధంగా జరుగుతాయి. ఆశీర్వాదం దగ్గర అక్కడ శాపం అనేది శపించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుగులోకి వచ్చినప్పుడు కూడా నువ్వు శపించబడదు. అందుకనే బలారాధన తీసుకోవాలి. ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు ఒప్పుకొని ఆ శాపం రాకుండా లోపలికి వచ్చినా బయటకు వచ్చిన దీవెన రావాలి. అందుకని దేవుడు బలారాధన తీసుకోమంటారు. ప్రతి దినం కూడా ఏడ తెగక తీసుకోండి అని ఉంది. అపోస్తలుల 2:43 అందుకని ఉంది. ఒప్పుకొని తీసుకోవాలి. ప్రతి క్షణమును ఒప్పుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. ఏడ తెగక అని ఉంది అక్కడ. ఏడ తెగక తీసుకోమన్నారు. ఆ వాక్యం నీకు అది ముద్ర పడుకోవాలి. ఈ వాక్యం వింటే ఇలాగ దీవెనలు, వినకపోతే ఇలా శాపం వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు చూడు, నీవు లోపలికి వచ్చినప్పుడు శపించకూడదు, వెలుపలికి వచ్చినప్పుడు శపించకూడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కాలముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయబూరుకొని కార్యములన్నిటి విషయంలో యెహోవా శాపము, కలవరము, గద్దింపు నీ మీదకి తెప్పిస్తాను అంటున్నాడు. ఆయనే తెప్పిస్తాడట నా మాట వినకపోతే. అందుకే నేను ఒకరోజు ఆబ్సెంట్ అయినా, ఒకరోజు మాట వినకపోయినా వెంటనే ఆ మాట నేను చెప్తా ఉంటాను. అమ్మాయి తప్పు, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎందుకు చెప్తున్నాము? ఆ పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు. దేవుడి పిల్లలుగా మనం అలగొట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రతిది కూడా ఒప్పింపచేసి వెంటనే నేను ఆ పని చేస్తాను. పక్కన అన్ని పనులు పక్కన పెట్టి నేను చేస్తాను. ఎందుకంటే బాధకులకి కఠినమైన తీర్పు ఉంటుందండి. యాకోబు 3:1 ఉంది. అది చాలా దిక్కులు ఉంది. అది దేవుని మాట వినకపోతే అది అందరికీ వర్తిస్తుంది. మనం బాధ చేస్తున్నాం కదా, దేవుని మాట చెప్తున్నాం కదా, ఎందుకు ఆ తీర్పులో నిలబడాలి? కోటాను మంది దగ్గర మనం నిలబడాలి. జీవ కిరీటము రావాలంటే అంత వరకు సహించాలి. అప్పుడే రక్షణ పొందుకుంటాడు. అప్పుడే జీవ కిరీటం వస్తుంది. సహించుకోవాలి. ఆ సహనము, ఓర్పు, ప్రేమ, ఆత్మీయ ఫలము. గలితే 5:22 ఆత్మీయ ఫలము. ఆత్మఫలం ఏమనగా, ఆత్మ ఫలము ఏమనగా అనేది అది 9 ఉన్నాయి. 9 తమలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ తమలు. ఆ పండు కలిగి ఉండాలి, ఆత్మ ఫలము కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎంత హింసిస్తున్నా సరే వాళ్ళు ప్రేమించే ప్రేమ ఉండాలి. వాళ్ళ మాట వినకపోయినా సరే దేవుని మాటలు వివరించి చెప్పే ప్రేమ ఉండాలి. ఆ సంతోషం ఉండాలి. నా దేవుడితో నేనున్నాను, నా దేవుడు నాకు ప్రతిఫలిస్తాడు, యుగాలు ఆయనతో ఉంటాను, నేను ఆయన పని చేస్తాను. ఆయన ఇష్టపడి నన్ను అవాయిడ్ చేశారు. ఆయన పనిలో ఆయన మనుషుల వైపు చూడకుండా, రాజు వైపు కూడా చూడకుండా, ఏ అధికారుల వైపు చూడకుండా ఆయన ఆశ్రయించాలి. ఆయన కోట, ఆయనే నా దుర్గము, ఆయన నమ్మదగిన నా సహాయకుడు, ఆయన సహాయం చేస్తాడు. నేను స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా నేను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నేను వెంటాడును. యెహోవా క్షయరోగం చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంటి కాటుక చేతను, బూజు చేత నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును అంటున్నాడు. ఇన్ని ఉన్నాయి. అందులో జ్వరం ఒకటి వచ్చింది. అలాగా రాకూడదు. ఎందుకంటే దేవుని పని అనేది పరిశుద్ధంగా చేయాలి. మనము సాధారణతో యుద్ధం ఆడకూడదు. యుద్ధం ఏంటి? యెహోవాకు అప్పచెప్పాలి. యుద్ధం యెహోవాదే. దేవా నాలో నీవు ఉండు, నువ్వే యుద్ధం చేయాలి. మనం సైలెంట్గా ఉంటే యుద్ధం ఆడతాడే. ఎందుకంటే మన భర్తే ఉన్నాడు కదా, దేవతల సమూహంతో దేవుడు మనతో ఉన్నాడు కదా. మనం పోరాడింది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, శరీరంతో కాదు అని చెప్తారు. ఎప్పుడైతే అలా ఉంటామో మన పిల్లలంట ఒలివ మొక్కల వలె ఉంటారంట. వాళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇప్పుడు చూడు, ఒలివ మొక్కల్లాగా రోజు బల్లారాధన దగ్గర ఒలివ మొక్కల్లో ఉన్నారా దేవుడు ప్రేమించి ఒకరికొకరు ఒలివ మొక్కల్లాగా ఆయన వాళ్ళ చుట్టూ ఎలా ఉన్నారు. అలాగే దేవుడు అనేక మందిని తీసుకొస్తాడు. అనేక మందిని వాళ్ళు ఆత్మీయ పిల్లలు అన్నమాట. ఆత్మీయ పిల్లలు ఎప్పుడైతే అలా చేస్తున్నామో శరీర పిల్లలు దీవెనకరంగా మారిపోతారు, ఆశీర్వాదకరంగా మారిపోతారు. అది వాక్యం చెప్తుంది.
నీ లోబిడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్లే ఉంటుందట. ద్రాక్షావల్లి ఎలా ఉంటాయి? మా కానాను దేశంలోని పెద్ద పెద్ద గిద్దంత ద్రాక్ష పండు పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలతో. వాళ్ళు ఎప్పుడు వినకుండానే దేవుడు బాధ పెట్టారు. దేవుడు అలా బాధ పెడుతూనే ఉన్నారు. దేవుడు ఎంతో వచ్చుకొని ప్రేమించి వాళ్ళ కోసం ఎంతగానో ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆయన. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. అందుకనే నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అంటే మనకు శ్రమ వస్తుంది. సిలువ అనేది ఏంటంటే దేవుడు ఎలాగ సిలువ మన పాపాలు మోసారు ఆయన. ఎంతకు కొరడా దెబ్బలు కొట్టేస్తున్నా అంటే కొరడా దెబ్బలు కొట్టడం ఏంటది? వీపు చూపించడం, కృతజ్ఞత లేకపోవడం. దేవుడు ప్రేమిస్తున్నా వీపు చూపించడం. అలా చాలా మంది వీపు చూపించారు కదా, మన వృత్తికి చూపించారు. కొరడా దెబ్బలు కొడుతున్నాడు వేసే వీధిలో ఇలా వేసే సిలువ మోస్తుంటే ఒక భటుడు వచ్చి మరి కొరడా దెబ్బ గట్టిగా కొట్టగానే అలా బోర్లో పడిపోతాడు. అంటే దేవుడు కుమారుడని కూడా ఎవరో చెప్పినా సరే వినలేని పరిస్థితి. అలాంటి దురాత్మల సమూహం వాళ్ళలో ఉంది. అలాగా అది తండ్రి చిత్తమని దేవుడు అలా ఓర్చుకున్నాడు. తండ్రి చిత్తం. ఎందుకంటే అలాంటి ప్రజల దగ్గర ఆ విధమైన ఓర్పు సహనము అవన్నీ కూడా అర్థమయ్యేలాగా దేవుడు నేర్పించడానికి అటువంటి ప్రేమని చూపించారు. అది చూపించారు రూతమ్మ. అలాగే వీపు తిప్పేసింది కృతజ్ఞత లేకుండా. చెస్ట్ క్యాన్సర్, గుండె నొప్పి, మరి ఆ పిల్లలు పుట్టల్లో ఉంటే పొడుగుగా ఉండి అంత అందంగా తయారయ్యారు చక్కగా. నశించుకున్న వాళ్ళకి దేవుడి గురించి మాత్రం వెళ్తానే ఉంటుంది. కృతజ్ఞత లేని వారు, మాట తప్పు వారు జీవితాంతము నాతోనే ఉంటారు మాటించారు. తెలుసమ్మా? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుతాం. 2వ తిమోతి పత్రిక ఎందుకంటే అంచె దినాల్లో ఏ విధంగా ఉంటారో దాని సాక్ష్యం అది. అలాగా అందరికీ వర్తిస్తుంది అది. కానీ చాలా మంది అలా ఉన్నారు. ఎందుకంటే ఆ కొరడా దెబ్బలు దేవుడు కొట్టారని మనుషులకు కాదు అలా చేసింది. ఆ కృతజ్ఞత లేని జీవితం దేవుడికి 32 కొరడా దెబ్బలు కొట్టినట్టు లెక్క. ఎందుకంటే దేవుడు ముందే చూపించారు, ఆమెకి ముందే చూపించారు. వీధిలో దేవుడు వెళ్తున్నప్పుడు సిలువ మోసుకు వెళ్తా కొరడా దెబ్బలు బోర్లో పడిపోతాడు. ఒక సైనికుడు ఒక అతను వచ్చి వెంటనే ఆ సిలువ తీసి అతను మోస్తాడు. నన్ను వెంబడించారు, నా సిలువనెత్తుగా వెంబడించాలి అంటే అందుకు ఒక మాదిరికరంగా దేవుడు చూపించాలి, అన్ని చూపించాలి. సిలువ అంటే శ్రమలు. అలాంటి కృతజ్ఞత లేని మనుషుల గురించి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఇంకా బాహటంగా సిలువేయడము, అనుక్షణము ఇంకా అదే తప్పులో ఉండడము మంచిది కాదు కదా. అనుక్షణం ఆయన సిలువ చేసేవారిగా, అనుక్షణము ఆయన గాయాలు రేపేవారిగా ఉండొచ్చా? చెప్పండి. మనం ఉండకూడదు. ఎందుకంటే వాక్యం అనేది కరెక్ట్గా తెలియక అలా ఉంటున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రేమించాలి. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేయాలి. అటువంటి వాక్యం ద్వారా బలపరచాలి. 2వ తిమోతి 3వ అధ్యాయంలో అంచె దినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోండి. ఎలాగా మనుషులు స్వార్థప్రియులు, కరోనాకి డబ్బులకి ఇచ్చే వాళ్ళకి నేను పెట్టిన పాస్టర్గా అంటే గెస్ట్గా పిలిచాను క్రిస్మస్, వాళ్ళ మీద ఆధారపడిపోయారు. ఆ డబ్బుకి, ఆ ధనానికి, ఆ తిండికి ఆధారపడలేదు. దేవుడు మాట్లాడే అనుభవం, వాళ్ళే దర్శనాలు ప్రవచనాలు అన్నీ కూడా చెప్పారు. దేవుడు వాళ్ళతో మాట్లాడారు, జ్ఞానేంద్రియాలు తెలిసారు, అందరికీ తెలుసు. కానీ ఎందుకు? కారణం ఏంటి? అంచె దినాల్లో అపాయకరమైన కాలం వస్తాయట. అవి ఏంటంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు
అవిధేయత, ఆత్మీయ తల్లిదండ్రులకు అవిధేయత. శరీర తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లలు ఎదురిస్తూనే ఉండేవారు ఎప్పుడు కూడా. ఎక్కడ 3వ క్లాస్ ఆ పిల్ల అప్పుడు ఉంది, ఇప్పుడు 20, 21 అలా వచ్చేసాయి ఒక్కొక్కరికి. అనురాగ రహితులు, అధిక ద్వేషులు. అనురాగం లేదు. అపవాదులు, అజిచేతులు, క్రూరులు, స్వజనులు, ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని సుఖం కావాలి. ఈ ధార్మికాన్ని ఉంటే సుఖంగా ఉంటారు కదా. పైకి భక్తిగా వారి గుడి దాని శక్తిని ఆశ్రయించే వారినే ఉండు. ఇంటి వారికి విముఖుడమై ఉండుము. దేవుడు వాళ్ళ ప్రార్థనలు వినడు. దేవుని రాజ్యానికి వెళ్ళరు. పెళ్లి కుమార్తె సంఘంలో లేరు. భోజనాలు పెట్టేదే కదా. పరలోక రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నదని వాక్యం చెప్తుంది. రోమపత్రికలో ఉంటుంది అది. పాపభరితులై నానా విధములైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. ప్రతి క్షణము నేర్పించాను. ఇంటిలో తీసుకెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి పేదోళ్ళు చిన్న డేరాలో ఉండి వరకు నిలబడడానికి కూడా నాకు ప్లేస్ లేదు, మీరు నిలబడడానికి ప్లేస్ లేదు పాస్టర్ గారు అని, కూర్చోడానికి ప్లేస్ లేదు అన్నారు. అంత చిన్న దాంట్లో మేము డేరాలో చిన్న గదిలో ఉంటున్నామని. అవ్వలేదమ్మా, దేవుడు వెళ్ళమన్నారు, నేను వస్తున్నాను, నిలబడతాను, ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అని ప్రార్థన చేసేసరికి మీకు చెప్పాను, పుర్రులు చిన్న పుర్రులు కట్టుకున్న పెద్ద సాతాడు ఇలా దండ వేసుకొని ఆడింత కట్టు పట్టుకుని అలా దాటి వెళ్ళిపోయాడు. అలా గడప దాటి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆత్మీయతను తెలిసాడు 3వ క్లాస్ పిల్లకి. అప్పుడు అడుగుతాడు, అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అమ్మ పెద్ద దెయ్యం కూడా వెళ్ళిపోయాడమ్మా అన్నాడు. అలాంటి వాళ్ళు దేవుడు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి దేవుడు కార్యాలు చేశారు. కొడుకుగా ఎదిగారు. అన్ని కూడా దేవుడు చేశాడు. అన్ని కార్యాలు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆత్మీయమైన, శారీరకమైన. దేవుడు మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు. తెలుసమ్మా, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చచ్చి వారిని చెరబట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. అలా చెరబట్టుకొని పోయారు. ఏమన్నా విన్నారా? విధవరాలు ఇంటిలో చెరబట్టుకోరు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. ఆవిడ గెస్ట్గా పిలిచానే అనుభవ జ్ఞానం లేదు. అవివేక స్త్రీల యొక్క ఎండలో చచ్చి నాకన్నా ముందుగా వెళ్ళిపోయారు ఇంట్లో. వాళ్ళ ఇష్టంగా ప్రార్థన పెట్టేశారు. ఎందుకంటే స్నాక్స్ అవన్నీ ఇచ్చి నేను డబ్బులు ఇస్తాను నా దగ్గర ఉన్నప్పుడు అని చెప్పి వాళ్ళు ఉన్న దాంట్లోనే ఇవన్నీ ఇదొక ఆనందం అన్నమాట. అది ప్రేక్షల ఈ ఆనందం, నా పిల్లలతో ఆనందం నాకు చెప్పకుండా సత్యమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. అలాంటి వాళ్ళు చేరిపోయారు. అర్థమైందా? కష్టపడి వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చి వాళ్ళ ధైర్యాలు కొట్టి వాళ్ళ పరిస్థితులన్నీ దేవుడు విడిపించడానికి తీసుకెళ్ళాడు. విడిపించాక ఇలాంటి వాళ్ళు చేరిపోయారు. పాప భరితులే నానా విధమైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు ఇలాంటి పనిని. విడమర్చే వాక్యాలన్నీ కూడా తెలుసు, నేర్చుకున్నా సరే పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారినే ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. వాళ్ళకి దేవుడు వాళ్ళతో ఉండడు. ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు తెలుసుకుంటావో అప్పుడు దేవుడు వింటాడు ప్రార్థన. పెళ్లి కుమార్తె సంఘంలో నేను కూడా ఉంచుతాడు. దేవునికి ఇష్టంగా నడవాలి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడినప్పుడు అంచె దినాలు ఏది జరుగుతాయో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. నాకు ఉదయమే కనిపిస్తామా బాగున్నావా పలకరిస్తే బాగుందానండి అని చెప్పి నాకు టైం అయిపోతుందని చర్చి అక్కడ పారిపోతుంది, ఆ చర్చి పారిపోతుంది. తెలుసా? చూసారా ఎలా ఉంటుందో వాక్యం? దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుని మీద ఆధారపడితే ఎలాగుంటుంది? దేవుని మీద ఆధారపడకపోతే ఎలాగుంది? అలాంటి సాక్ష్యాలు అనేకమైన ఉన్నాయి. దేవుడు ఏది చెప్పిస్తారో అదే మనం చెప్పాలి. మొత్తం 10:20 ఉంటుంది అన్నమాట. దేవుడు నిలబెట్టి చెప్పిస్తాడు.
ఆ వాక్యం దగ్గర సాక్ష్యం ద్వారా దేవుడు మాట్లాడి బలపరుస్తారు. ఎవరో సాక్ష్యాలు కాదు, మన సాక్ష్యం ఉండాలి. నిన్ను సాక్ష్యమే నిలబడమన్నాడు కానీ నిన్ను దీపవృక్షంలాగా కొంచెం కింద మంచం కింద పెట్టకు, దీపవృక్షం మీద పెట్టు, దీప స్తంభం మీద పెట్టు అన్నాడు. నీ సాక్ష్యాన్ని నువ్వు దీపవృక్షంగా ఉండి ఎవరో ఉంటే వాళ్ళ సాక్ష్యం చెప్పుకోవడం కాదు, అది చెప్పమనలేదు. ప్రతి దినము నువ్వు సాక్షిగా ఉండన్నారు. అందుకని ఎవరో సాక్ష్యం చెప్పుకొని అలా చెప్పచ్చమ్మా. మన సాక్ష్యం చెప్పాలి. మనం ఎలా ఉన్నామో ఒక మాదిరికరంగా దేవుడు ఉండమన్నాడు. ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనం కూడా ఆయన పోలి నడవాలి. అందుకే మాదిరికరంగా మనం ఉండాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన పిలుచుకుంటాడు. మనం ఏ తప్పు జరిగినా మనం దేవుడి దగ్గర కన్నీరు కాచి మోకరించి అది వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి ఆ వాక్య ప్రకారం నడవడానికి ముందుకు పరిగెట్టాలి. అలాగే ఎప్పుడు పరిగెట్టాలి? అంతవరకు సహించబడే వాడికే రక్షణ చెప్తూనే ఈ రోజు వచ్చేసింది కాదు రక్షణ. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు అని వాక్యం చెప్తుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడ మహిమగల దేవ, సర్వశక్తివంతుడ, అయ్యా నీవు మాదిరికరంగా మేము ఉండాలని, అయ్యా నీవే ఆధారం మాకు నా తండ్రి. అలా మేము ప్రార్థన చేసుకుని ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి ఎవరు హృదయాన్ని గాయపరిచినా తండ్రినైనా నీవు మమ్మల్ని నడిపిస్తున్నా, నీవు మాతోనే ఉన్నావని మాట్లాడేది ప్రభా. తండ్రి జీతాలు నెరవేర్చడానికి మరి అనేకమైన శ్రమలు వస్తాయి తండ్రి నాయన, హింసలు వస్తాయి, అనేకమైన వేదన దుఃఖం అనేది కలుగుతుంది ప్రభు. అయ్యా నీ దృష్టిని ఎదిరించే శక్తితో నింపండి బిడ్డల్ని, మమ్మల్ని నింపండి ప్రభు నాయన. జరగబోతున్న సంగతులు బయలుపరిచే బిడ్డల ప్రభు అయ్యా లేవనెత్తండి వేస్తున్నాము ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందన. సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. మరి మార్గము తప్పిన చుక్కల్ని మీరు దర్శించండి. అనేక మంది నీకు తెలుసు ప్రభు, ఒక్కొక్కరి పేరు పైన దర్శించండి. ఎత్తబడే గుంపులో అయ్యా పెళ్లి కుమార్తె సంఘం అనే పెళ్లి కుమార్తెతో నాయన నేను ఎదుర్కోవడానికి అయ్యా సహాయం తెచ్చింది, సిద్ధపాటుకు దయచేయండి. నీ మీద ఆధారపడి అయ్యా నా తల్లి మేము జీవించడానికి అనేకమైన బిడ్డల ప్రభు నీ రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు ప్రకటించమని చెప్తున్నారు నాయన. అటువంటి బోధన మాకు నేర్పించండి. నీ సాక్షిగా నిలబెట్టుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిత్యము సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, మరి తప్పిపోయిన బిడ్డలను, తప్పిపోయిన గోరులకి ప్రభా యేసునామములో సదాకాలము తోడైంది నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.